తను చూస్తుంటే చాలేస్తుంది. ఎప్పుడూ ఆదమరిచే ఉంటుంది. ఈ స్థితిలో నీ మిత్రుడితో వైద్యం చేయించడం సులభమే అంది. మర్నాడు బయలుదేరిన కోతి ఒక గాడిదను వెంటేసుకు వచ్చింది. తన మిత్రుడంటూ పరిచయం చేసింది. ప్రస్తుతం మృగరాజు జబ్బుకు సరైన చికిత్స చేయగల సామర్థ్యం ఈ గాడిదకు మాత్రమే ఉంది అని నమ్మకంగా చెప్పింది కోతి. కోతి నెమ్మదిగా గాడిదను సింహం ఉండే గుహ దగ్గరకు తీసుకుపోయింది. అంతవరకు సింహాన్ని చూసి ఎరుగని గాడిద దాన్ని చూడగానే భయపడింది. మిత్రమా, నీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదము లేదు. నీరసంతో ఉన్న మృగరాజు నిన్ను ఏమీ చేయలేదు. ఒకసారి నేను మీ గ్రామానికి వచ్చినప్పుడు నువ్వు కుక్కతో అన్న మాటలు గుర్తు తెచ్చుకో. ఆడిన మాట తప్పరాదు అంటూ ధైర్యాన్ని నూరిపోసింది కోతి. మిగిలిన జంతువులు ఇక ప్రారంభించు. మృగరాజు బాధను చూడలేకపోతున్నాం. కోతి చెప్పినట్టు అంతా నీ వెనుక ఉంటాం అభయమిచ్చినట్టు మాట్లాడాయి. గాడిదకు ధైర్యం వచ్చింది. గాడిద చేయబోయే వైద్యం గురించి మిగిలిన జంతువులన్నీ ఆసక్తిగా ఎదురు చూడసాగాయి. గాడిద వెనకకు తిరిగి సింహం మూతి మీద ఒక తన్ను తన్ని వెంటనే పరుగు తీసింది. సింహం నోటి నుంచి రక్తంతో పాటు ఒక దంతం కూడా బయటకు వచ్చింది.